మీరు ఇప్పటికీ తప్పకుండా ఒకసారైనా డౌట్ పడుతుంటారు కదా, తుమ్ము ఎందుకు వస్తుంది? చిన్న విషయంలో అనిపించినా దానిలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఉంది. మరి ఈరోజు ఈ వీడియోలో తుమ్ము వెనుక సైన్స్ గురించి తెలుసుకుందాం. ఇది మీకు వినడానికి చాలా ఫన్నీగా ఉండొచ్చు, కానీ మీరందరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. తుమ్ము అంటే ఏమిటి? మన ముక్కులోకి ఎప్పుడైనా దుమ్ము, గాలిలో ఉండే బ్యాక్టీరియా లేదా ఇరిటేషన్ వస్తే మన శరీరం వాటిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మనకి వస్తుంది తుమ్ము. దీనిని ఇంగ్లీష్లో స్నీజీ అని అంటారు. ఈ స్నీజీ ఎలా జరుగుతుంది? మన ముక్కులో ఉన్న నరాలు సిగ్నల్స్ ఇస్తాయి. ఆ సిగ్నల్స్ మన బ్రెయిన్లోని స్నీజీ సెంటర్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మన లంగ్స్లో ఎయిర్ ఎక్కువ ఫిల్ అయి ఒక్కసారిగా బయటకు వస్తుంది. అందుకే ఒక తుమ్ము రకరకాల సౌండ్స్తో వస్తుంది. మనం ఎందుకు తుమ్ము అవసరం? తుమ్ము లేకపోతే మన శరీరం లోపలికి జెమ్స్, బ్యాక్టీరియా ఈజీగా వెళ్తాయి, కానీ తుమ్ముతో వాటిని బయటకు త్రో చేస్తుంది. సో స్నీజీ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రొటెక్షన్ మెకానిజం. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, మీకు తెలుసా, తుమ్ముతున్నప్పుడు మన హార్ట్ కాసేపు ఆగుతుంది, కానీ ఎలాంటి డేంజర్ లేదు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, కొందరికి సూర్యుడిని చూసినప్పుడు తుమ్ము వస్తుంది. దీన్ని ఫోటోయిక్ స్నీజ్ రిఫ్లెక్స్ అంటారు. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక తుమ్ము స్పీడ్ 160 km/h దాకా ఉంటుంది. మనకు తుమ్ములు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తుమ్ముతున్నప్పుడు ఎప్పుడు రుమాలు లేకపోతే మోచేతితో ముక్కు, నోరు కవర్ చేసుకోవాలి. అలా చేస్తే జెమ్స్ ఇంకొకరిని ఇన్ఫెక్ట్ చేయవు. ఇలా ఫ్రెండ్స్, తుమ్ము ఒక చిన్న విషయంలా అనిపించినా మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ ప్రాసెస్. మరి మీకు ఎప్పుడైనా వరుసగా ఎక్కువ తుమ్ములు వచ్చాయా? కామెంట్లో తప్పక షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.